నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బైకుల దొంగను అరెస్ట్ చేసి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటలోని గుంట గ్రౌండ్లో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న బైక్ దొంగతనాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ క్రమంలోనే ఉమెన్స్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పిడుగురాళ్లకు చెందిన పెరికల సాగర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా బైకులు దొంగలిస్తున్నట్లు తెలిసిందని వెల్లడించారు. అతని వద్ద 10,50,000 విలువైన 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. గతంలో కూడా సాగర్పై పలు స్టేషన్లో కేసులు ఉన్నాయని వివరించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ వీరయ్యను తన సిబ్బందిని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అభినందించారు. ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడుగురాళ్ల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేట పోలీసులు కొన్ని, ఓల్డ్ గుంట పోలీసులు కొన్ని దొంగతనం చేయటం, వాటిని తర్వాత అతను అమ్మటం అన్నీ జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ, నేను ఇంకా హెడ్ కానిస్టేబుల్ కలిసి చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది. అవి త్వరలో అవి కూడా చేస్తామని చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు తప్పు చేస్తే జనసేన పార్టీ నిలదీస్తుందని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని వెల్లడించారు. అసలు రైతుల కోసం నిరసనలు తెలిపే నైతిక హక్కు వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే జనసేన పార్టీ తరపున ధర్నాలు చేశామని గుర్తు చేశారు. రైతుల కోసం ధర్నా చేసిన జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు రైతుల గోడును ఎప్పుడన్నా విన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది కోసం 2047 విజన్తో పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, జనసేన నాయకులు పాల్గొన్నారు. గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చోని వాళ్ళ, నుంచోని వాళ్ళ, టెంట్ వేస్తే పీకేసేశారు. ఎన్ని మర్చిపోయారా? నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు గతమని చెప్పుకునే ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడించారా? కేసులు పెట్టారు కదా, మాట్లాడిన ఒక కోట మీద కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. ఇవన్నీ మర్చిపోయి నేను వచ్చేసి కూర్చున్నాను. అది కూటమి ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో అసలు సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరో తెలుసా ప్రజలకి? ఏనాడన్నా మీ మంత్రి కానీ మీరు కానీ ఒక్క రోజున రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించే పంట వెళ్తుందా లేదా అని ఒక్క రోజన్నా గమనించారా? ఒక రోజునన్నా కాలం ఉద్దేశాలు గట్టి మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా? నిజంగా మీకు రైతుల మీద అంత ప్రేమ, రైతులకు నిజంగానే అన్యాయం జరిగిందని ఏదన్నా ఆధారాలు ఉంటాయి, ఆ ఆధారాలతో మీరు కూడా వెళ్ళి ఆ ధర్నాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడాలి. మీకు మొహం చెల్లలేదు, మీరు మొహం దాటేశారు. చివరికి ట్విట్టర్ వేదికగా మీ సాక్షివాడు రాసిన 4 ముక్కలు రాసేసి చెప్పుకుంటున్నారు. అది మీ నిబద్ధత. కాబట్టి ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు కానీ రైతాంగంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ వాళ్ళకి జరుగుతున్న మంచి చెడుల మీద కానీ ఏ పార్టీ అవగాహన లేదు అన్నది మనకు అర్థమవుతుంది. సరే, మరి కార్యకర్తలకు పిలిపించినప్పుడు, నాయకులకు పిలిపించినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది రోడ్డు ఎక్కుతారు, ఏదో మాట్లాడతారు. వాళ్ళు కూడా అనేక అసందర్భమైన మాటలు మాట్లాడారే కానీ వ్యవసాయాన్ని గురించి కానీ, వ్యవసాయ ఉత్పత్తుల గురించి కానీ, మరి ముఖ్యంగా మన చేతికి వచ్చినటువంటి వరి పంట గురించి కానీ మాట్లాడలేదు. అది కూడా మనం గమనించాం. పులివెందులలో సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాక్షి ప్రతినిధులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు భక్తవత్సలం, రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపైన దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధుల్లో భాగంగా కవరేజ్కి వెళ్లిన విలేకరులపై దాడులు చేయడం అమానుషమని మండిపడ్డారు. ఈ దాడులను ఏపీయూడబ్ల్యూజే తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నాయకులు గిరిధర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మార్కండేయులు, సాక్షి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర యూనియన్ తరపున ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ యూనియన్ తరపున ఏపీడబ్ల్యూ జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టులని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. వృత్తిలో భాగంగా వార్తల సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు. పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకొని పేపర్ పెన్ను తీసుకొని మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పొగుడుతూ ఫోన్లు చేస్తారు. బ్రహ్మాండంగా రాశారు, బాగా రాశారని. మీరు తప్పులు చేయవాకండి. మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి. మీరు తప్పులు చేయవాకండి. మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారనే ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పత్రికల స్వేచ్ఛ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర విలువలకి? ఇదేనా? మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా. మానుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారులైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి ఇలాంటి చర్యలని. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే పాత్రికేయులుగా చూడండి. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో కస్కుత్తి హనుమంతరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంధ విద్యార్థులకు పళ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కస్కుత్తి హనుమంతరావు, కొల్లి అనిల్ మీడియాతో మాట్లాడారు. సంఘం డైరీ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించిన మంచి వ్యక్తి నరేంద్ర అని కొనియాడారు. అంతేకాకుండా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నరేంద్ర కుమార్ మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, ఈరంటి వరిప్రసాద్, మర్రిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని పోరాట యోధుడు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, పేదల పాలిటి పెన్నిధి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నమ్మిన వారి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సైనికుడిలా ఉండే ఏకైక నాయకుడు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనాథ పిల్లలకి ఈ కార్యక్రమం చేయడం చాలా సుపరిణామం. తెలుగుదేశం పార్టీకి ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా, ఏ కార్యకర్తకి ఏ విధమైన సహాయం కావాలన్నా నేనున్నాననే ధైర్యం చెప్పే ఏకైక నాయకుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక అండగా, రాష్ట్ర రాజకీయాలకు సంచలన రాజకీయాలకు ఒక దిక్సూచిగా మా మహోన్నతమైన వ్యక్తి శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. ధూళిపాల నరేంద్ర గారు రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా నిన్న గుంటూరులో మరి భారీగా వారికి నిన్న సభ నిర్వహించడం, అది జయప్రదం అవటం, ఇవాళ వారి జన్మదినం ఇక్కడ అందరి సమక్షంలో నిర్వహించుకుంటాం మాకు సంతోషకరంగా ఉంది కార్యకర్తలకు. మరి వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లో వీరయ్య చౌదరి గారి అడుగుజాడల్లో ధూళిపాల నరేంద్ర గారు మరి కార్యకర్తలకి అండగా నిలుస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి మరి సేవ చేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నాయకులు, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర 30 వసంతాల రాజకీయ ప్రస్థానం వేడుకలు రింగ్ రోడ్లో ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు ధూళిపాల నరేంద్ర కుమార్ రాజకీయాలకు వచ్చారని, ఆయన నీతి నిజాయితీతో మచ్చలేని రాజకీయ జీవితాన్ని సాగిస్తున్నారని మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులో శుక్రవారం రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే, సంఘం డైరీ చైర్మన్ నరేంద్ర కుమార్ 30 సంవత్సరాల రాజకీయ ప్రజా ప్రస్థానం అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. సభకు రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ యాసిన్ అధ్యక్షత వహించారు. అచ్చెన్నాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 2019లో దుర్మార్గుడి పాలనలో నరేంద్ర కుమార్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మంచి వ్యక్తిగా, కల్మషం లేని నాయకుడిగా ఆయన పేరు పొందారని అన్నారు. ఆయన తండ్రి వీరయ్య చౌదరి ఒక లెజెండ్ అని, ఆయన అడుగుజాడల్లోనే నరేంద్ర నడుస్తున్నారన్నారు. టీడీపీకి ఆయన జీవితాన్ని అంకితం చేశారని ఆయన కొనియాడారు. తండ్రి కళ్ళ నెరవేర్చేందుకు రాజకీయాల్లో ఉంటూనే కోవిడ్ సమయంలో డీవీసీ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలందించారన్నారు. గుంటూరు ఛానల్ సాధించేందుకు నరేంద్ర కృషి చేశారన్నారు. ఆయన జీవితం తనకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీతోడుంటే అభిమానికి గుండెలో బలం, నీతోడుంటే అభిమానికి గుండెలో బలం.
వీరయ్య వారసుడా నువ్వే మా వరం నీ పేరు వింటే పొంగుతుంది ఒంట్లో ప్రతి నరం ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లో అతి తక్కువ వయసులో వచ్చి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక అవకాశం వచ్చింది. ధూళిపాల నరేంద్ర కుమారు తండ్రి పదవుల మీద రాజకీయాల్లోకి రాలేదు, తండ్రి ఆస్తుల మీద రాజకీయాలు రాలేదు. తండ్రి ప్రజలకు చేసినటువంటి సేవలు కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి రాజకీయంగా నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన వంతు సహకారం అందిస్తున్నటువంటి సీనియర్ నేత, అనుభవం కలిగినటువంటి వ్యక్తి సోదరుడు నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 30 సంవత్సరాలలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి అనుభవం నాకు, ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంలో పనిచేసినటువంటి అలవాటు నరేంద్రకి ఉంది. ప్రభుత్వంలో నరేంద్ర గారు గెలిచిన 2 సార్లు అధికారంలోకి వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సార్లు నేను లేకపోవడం అనేటువంటిది తో ఆ ఎక్స్పీరియన్స్లో తేడా ఉంది. ఈరోజు నా మనసులో అయితే ఖచ్చితంగా మా సహచరుడిగా ఉండలేకపోయాడే నా మిత్రుడు అనేటువంటి బాధ అయితే నాకుంది. వాస్తవంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా టీంలో అందరం ఏదో ఒక స్థాయిలో ఒక్కొక్క మెట్టుని, రాజకీయాల్లో అదేదో గొప్పని కాదు, లేకపోతే మాకున్నటువంటి విలువ తగ్గుతుంది అనేటువంటిది కాదు, ప్రజల గుండెల్లో స్థానం ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేసాం. రాజకీయాల్లో మేము చేసేటువంటి పనులతోటే ప్రజల స్థానాలు ఉండాలనుకున్నాం. కాకపోతే రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒక గుర్తింపు, గౌరవం ఉండాలనేటువంటి ఆలోచన, తపన ఉంటుంది. అది ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, మన ప్రాంతానికి మరింత ఎక్కువ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయి ఉన్నాము అని అంటే మీ అందరి ప్రేమ నరేంద్ర గారికి ఉండడం, మా నియోజకవర్గంలో వాళ్ళు మా పట్ల నిలబడడం, ఒకరి కోసం ఒకరు అనేటువంటి విధానంలో సాగినటువంటి మా ప్రయాణమే ఈరోజు మాకు రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి మాకు ఉపయోగపడింది తప్ప వేరే ఏం కాదు. 30 వసంతాలు, కానీ ఈరోజు కూడా రాజకీయంలో 30 ఏళ్ళ కుర్రవాడిలాగా ఎప్పుడు కూడా మా అందరికంటే కూడా చురుగ్గా ఉంటూ, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా తప్పకుండా వెన్నుదన్నుగా నేను ఉంటానని చెప్పి రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా పార్టీకి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి, తప్పకుండా పొన్నూరు ప్రజలకి సేవ చేస్తూ ఈ జీవితం గడపాలి అని తపనతో నిరంతరం పనిచేస్తూ 2009లో మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా వేలు పట్టుకుని నడిపించి ఇట్లా కాదురా అట్లా అని చెప్పి దారి చూపే గొప్ప వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. దాని తర్వాత 14 నుంచి మేము గెలవడంలో కూడా కీలకంగా మాకు కూడా ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే ఇలాంటి గొప్ప మనుషులు ఒక సలహాలు తీసుకోబట్టి. ఖచ్చితంగా 1 కాదు 2 కాదు, ఆయన జీవితం ఆదర్శం అన్నమాట. నేను ఆయనది ట్విట్టర్ ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు. ఫస్ట్ ఆయన సైకిల్ ఎక్కి ఒక ఊరు సైకిల్ యాత్ర చేశారు. నువ్వు దొక్కిన తర్వాత సైకిల్ నేను 17 రోజులు దాదాపు 260 కిలోమీటర్లు దొక్కా నిన్ను చూసిన తర్వాత. ఆయన దొక్కాడు, ఆయన దొక్కింది కానీ నేను ఎందుకు దొక్కకూడదని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కంటిన్యూగా చూసిన తర్వాత నేను దాదాపు 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు 17 రోజులు సైకిల్ యాత్ర చేశాను చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. 1 కాదు 2 కాదు, మా అన్న ఏ కార్యక్రమాలు చేస్తా చూసి ఆయన 25 సంవత్సరాలు రాజకీయం చేశాడు కాబట్టి దాని వెనక నేను కూడా నడవాలనే దానికోసం నేను కూడా కంటిన్యూగా 5 సార్లు గెలిచాను ఆయనలాగే. ఉన్నతంగా ఇంకా ఎక్కువ రోజులు ప్రజాసేవలో ఉండాలి, ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు రావాలని, మరెన్నో ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరయ్య చౌదరి గారితో మంచి సత్సంబంధాలు ఉండే. ఎప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను బాగా అభిమానించేటువంటి వ్యక్తి. అందుకనే మొట్టమొదట నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యుడై అసెంబ్లీకి వచ్చినప్పుడు
ఆ రోజు కూడా ఇదే విషయం చెప్పాను నేను. వీరయ్య చౌదరి గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆ రోజున నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా. ఆయన పోలీస్ స్టేషన్స్లో ఎప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ విషయం చెప్పినా కూడా మీరు చేయమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అదే కాకుండా నేను మంత్రి అయినప్పుడు కూడా ఒక రాజకీయ సంఘటనలో నా ఎమ్మటి నిలిచారు ఆయన. అటువంటి నాతో వాళ్ళ తండ్రి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ప్రజల అభిమానాన్ని. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, మాట్లాడే వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడుకొని ఆనందపడమని చెప్తా. ఎందుకంటే వెళ్ళిన ప్రతివాడికి చెప్పే అవసరం మనకు లేదు. మనమేంటో మనకు తెలుసు. నేను జవాబుదారీ ఇద్దరికే ఉంటా. ఒకటి, నన్ను ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి. రెండు, ఆ భగవంతుడికి. ఇద్దరికే నేను జవాబుదారీ. అలాగే నేను చేసిన పని కరెక్ట్ అని నేను నమ్మిన తర్వాత దానిలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడను. రాజీ పడతామనేది జరగదు. అది దానికోసం ఎంతవరకైనా యుద్ధం చేస్తా. అది నేను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే 30 సంవత్సరాల్లో ఆత్మీయులుగా ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాణం ఎన్నో సందర్భాల్లో మేము చూసాం. గెలుపోవటంలోనే ఉంటాయి. ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఎప్పుడు చూడని ఒక విష సంస్కృతి మటుకి మన రాష్ట్రంలో వచ్చింది. రాజకీయం అంటే ఇదివరకు అందరం కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. పార్టీలు, ఏ పార్టీలు ఉన్నా శాసనసభ్యులు కలిసేవాళ్ళు. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల విష సంస్కృతి మూలన కలవాలంటే భయపడే పరిస్థితి, మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మేము మా కుటుంబం ఉన్నంతకాలం ప్రజాసేవ కోసం ఉంటాం. మా గొంతులు ప్రజా గళాన్ని వినిపించడానికే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. బ్రాడపేటలోని షిరిడీ సాయి మందిరంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రాప్తకాల విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనాథలకు రగ్గులు, మంకీ క్యాప్లు పంచిపెట్టారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం స్వామివారికి పల్లకి సేవ ద్వారా గ్రామోత్సవం జరగనుంది. सतगुरु साईनाथ महाराज की जय, गुरुदेव दत्त की जय। गुरुदेव दत्त की जय। आचार्यस्तै नैव कर्पूरानंद मंगल नीराजन రాడిపేట 4-7లో ఉన్న శ్రీ సాయిబాబా యందు దత్త జయంతి సందర్భంగా ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం పల్లకి సేవ మరియు పేదలకి చలికాలం కాబట్టి తట్టుకోవడానికి మంకీ క్యాపులు, దుప్పట్లు వగైరా వస్తువుల్ని దానం చేయడం బహుకరించడం జరిగింది. ప్రతి గీతా జయంతికి ఎమ్మెల్యే గల్లా మాధవి గీతా మకరందం, భగవద్గీత పుస్తకాలను పంచుతూ ఉంటారని ఇస్కాన్ ప్రతినిధి విలాస్ విగ్రహదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో చేపట్టే ప్రతి కార్యానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారని అన్నారు. కాబట్టి సనాతన ధర్మాన్ని, భగవద్గీతని ప్రచారం చేయవద్దని ఆమె ఎక్కడా అనలేదని, అలాంటి ఉద్దేశం ఆమెకి 100% లేదని ఆయన వెల్లడించారు. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది ఒక నినాదం మనకి. సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పూనుకున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిలో చేయటము, అంటే వాళ్ళ ఉత్సాహం చాలా మనం ఆపలేం కాబట్టి అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు బేసికల్గా నార్త్ ఇండియన్స్ కాబట్టి ఎమోషన్స్ అవి అర్థం చేసుకోలేక వారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. దానికి యాక్చువల్గా ఇది ఒక ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాబట్టి దానికి మనకి సపోర్ట్ చేస్తున్న
మేడం గారు ఫ్రమ్ ది బిగినింగ్ చేస్తున్న దానికి అసలు సంబంధం లేదు. ఎప్పుడు భగవద్గీతకి మాకు తెలుసు అన్నమాట. ప్రతి గీతా జయంతికి వాళ్ళు గీతా మకరందం అని భగవద్గీత అని బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో మాకు కూడా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడంకి లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.